కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు నల్గొండ జిల్లా భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బోరా నర్సయ్య. తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో భువనగిరి అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. మాటలే తప్ప చేతల్లో ఏమీ ఉండదని కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఫైర్ అయ్యారు. ఓట్ల కోసం మాయమాటలు చెప్పేవారికి గుణపాఠం చెప్పాలంటున్న బోరా నర్సయ్య గౌడ్తో మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ దూకుడు పెంచుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఏదైతే షెడ్యూల్ విడుదల కాకముందే అభ్యర్థుల ప్రకటన చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఇటు భువనగిరి, నల్గొండ నియోజకవర్గాల్లో 2 అభ్యర్థులను ప్రకటించింది. ఇక భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎంపీ బోరా నర్సయ్య గౌడ్ను పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తంగా మీరు బీఆర్ఎస్ నుంచి దాదాపు దీంట్లో ఏదైతే బీజేపీలో జాయిన్ అయినప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేయాలని. ఈసారి పోటీ ఎలా ఉండబోతుంది? ఈ త్రిముఖ పోటీ ఉండబోతుందా, కేవలం మీకు కాంగ్రెస్కి ఉండబోతుంది? నా దృష్టిలో కాంగ్రెస్ పోటీ కూడా కాదు, దేశం మొత్తం, తెలంగాణ మొత్తం, స్పెషల్లీ భువనగిరిలో బీజేపీ, మోడీ, బోరా నర్సయ్య గౌడ్ అనేది నినాదం ఉంటుంది. దాంట్లో కూడా ఒక లాజిక్ ఉంది. ఈరోజు దేశంలో మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. గతంలో బోరా నర్సయ్య గౌడ్ అత్యధికంగా 9,000 కోట్ల రూపాయలతో మన భువనగిరి నియోజకవర్గాన్ని డెవలప్ తెచ్చాడు. అందులో ఎయిమ్స్ ఉంది, కేంద్రీయ విద్యాలయం ఉంది, పాస్పోర్ట్ కేంద్రం ఉంది, 524 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉన్నాయి, కులవత్తుల భవన్స్ ఉంది, ఇండస్ట్రియల్ పార్క్ ఉంది, ఫాక్స్కాన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మరి బోరా నర్సయ్య గౌడ్ కంటే ముందర, బోరా నర్సయ్య గౌడ్కి తర్వాత వచ్చినటువంటి వాళ్ళు 0 మార్క్స్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ మా హయాంలో అభివృద్ధి జరిగింది, సో ఈసారి మా సిట్టింగ్ స్థానం కాబట్టి మేమే గెలవబోతున్నాం అని చెప్పేసి భారీ మెజార్టీతో అని చెప్పేసి చెప్తారు. దీని మీద మీరేమంటారు? చెప్పండి. నేను చెప్పాను కదా లిస్టు, ఏం జరిగిందో చెప్పమండి. గతంలో 2009 to 2014లో ఇక్కడ కాంగ్రెస్, అక్కడ కాంగ్రెస్. ఎయిమ్స్ తెచ్చారా? కేంద్రీయ విద్యాలయం తెచ్చారా? మరి పాస్పోర్ట్ కేంద్రాలు తెచ్చారా? జాతీయ రహదారులు తెచ్చారా? ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చారా? కులవత్తుల భవన్స్ తెచ్చారా? ఏం అభివృద్ధి? మీరు అడగండి, ప్రశ్న అండి. వాట్ ఈస్ దట్ అభివృద్ధి? బీజేపీ 10 ఏళ్ల కాలంలో చేసినటువంటి అభివృద్ధి పనులను ప్రజలకు చెప్పకుండా కేవలం హిందుత్వ అజెండాతో ముందుకు పోతుందని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? ఇక పచ్చ కామర్లకు అంత లోకం అంతా పచ్చగానే అనిపిస్తుంది. మేము క్లియర్గా చెప్తున్నాం, హిందుత్వ అనేది పార్టీ ఎజెండా, అందులో డౌట్ లేదు. అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. ఈరోజు కరెంట్ లోటు లేదంటే మోడీ గారు ఉత్పత్తి చేయటం, ఫర్టిలైజర్స్ ఏదైతే ఉందో సబ్సిడీ మోడీ గారు ఇస్తున్నారు. ఈరోజు జాతీయ రహదారులు మొత్తం 66 సంవత్సరాల్లో 90,000 కిలోమీటర్లు ఉంటే కేవలం 10 సంవత్సరాల్లో 70,000 కిలోమీటర్లు జరిగినాయి. ఇదే మన తెలంగాణలో గత 10 ఏళ్లలో 9,36,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేశారు కేంద్ర ప్రభుత్వం. ఇదే కేంద్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం కొరకు అత్యధిక నిధులు ఇస్తుంది. ఈరోజు ఇంటర్నెట్ యుగం, డిజిటల్ ఎకానమీ, జిఎస్టీ, ఇవన్నీ ఎవరు చేశారండి? కేంద్రం. ఇదంతా హిందుత్వ కాదు కదా. ఇంకోటి మీకు ఒక క్లారిటీ, మహా న్యూస్ ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి పథకాలన్నీ చూడండి. ఎనీ పథకం ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టీ తప్పితే అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఇన్వాల్వ్ అవుతాయి. ముద్రా లోన్స్ 10% ముస్లిమ్స్, స్వానిధి యోజన 10% ముస్లిమ్స్ వాడుకున్నారు, 15% వాడుకున్నారు. మా విశ్వకర్మ దాదాపు 10% ముస్లిమ్స్ వాడుకున్నారు. ఇట్లా స్కీమ్స్ ఏది తీసుకున్నా కూడా, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ఇది మతాలకు సంబంధించి కాదు. అరే మన దేవుడిని మనం మొక్కితే అది కూడా కష్టమైతే ఎట్లా? రాహుల్ గాంధీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, రాహుల్ గాంధీ ఉన్నంతకాలం మాకు డోకా లేదు. వారు చిరకాలం రాజకీయాల్లో ఉండాలని, కాంగ్రెస్ పార్టీని ముందు నడిపించాలని, ఇలానే ఒక శక్తి అంతం చేస్తాం ఇట్లాంటి కామెంట్స్ చేస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నాను. మీ పార్లమెంట్ అంటే భువనగిరి పార్లమెంట్ పరిధిలో బీజేపీకి ఒక్క సీటు కూడా లేదు. ఈసారి మరి మీరు పోటీలో ఉన్నారు, ఏ విధంగా ఉండబోతుంది? ఎట్లా సమన్వయం చేసుకుంటూ కూడా ముందుకు పోబోతుంది? ఒకటి చెప్తా, నేను ఎప్పుడు చెప్తుంటా, ప్రజలు ఓట్లేస్తే హీరోలు, లేకుంటే జీరోలు. ప్రజలు ఈరోజు మోడీ గారికి, గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోడీ గారు ఉండాలి, కమలం పువ్వు గుర్తుండాలి, భువనగిరిలో బోరా ఉండాలి. ప్రజలు మనకంటే ఎక్కువ విశ్లేషకులు. బోరా నర్సయ్య గౌడ్ ఒక ఎంపీగా ఉన్నప్పుడు నిస్వార్థ నాయకుడు, ఎలాంటి స్వప్రయోజనాలు లేవు, 24 గంటలు మోడీ గారి యొక్క స్ఫూర్తితో పనిచేసుకుంటూ 9,000 కోట్ల అభివృద్ధి చేశాను. అందుకొరకు నీటు నాటుకు లొంగకుండా మనకు సాక్షిగా మోడీ గారి
కమలం గుర్తుకేయండి, బూర నర్సయ్య గౌడ్ గారి కమలం గుర్తుకేయండి. మన ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తుంది. గల్లీలో ఏ లీడర్ ఉన్నప్పటికీ కూడా ఢిల్లీలో మాత్రం మోడీనే ఉండబోతున్నారని చెప్పేసి ఈసారి యాట్రిక్ కొట్టబోవడం ఖాయం అని చెప్పేసి భువనగిరి పార్లమెంటు పరిధిలో భారీ మెజార్టీతో గెలవబోతున్నా అని చెప్పేసి కూడా భువనగిరి పార్లమెంటు అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము మహాన్యూస్ నల్గొండ.